హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రియ సఖి ఎపిసోడ్ నెంబర్ 1. అది హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న ఒక లగ్జరీ అపార్ట్మెంట్లోని బెడ్రూమ్. అందులోని కాస్ట్లీ బెడ్పై గట్టిగా కళ్ళు మూసుకొని పిడికిలి బిగించి పడుకొని ఉన్న 21 ఏళ్ల అక్షరకు శరీరమంతా విరిగిపోతున్నట్లుగా ఉంది. దానికి కారణం ఆమెతో పాటు బెడ్పై ఉన్న 30 ఏళ్ల వరుణ్. సిటీలోనే పేరున్న కేతా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్. ఆమె శరీరాన్ని తన అధీనంలోకి తీసుకొని తనలోని కోరికనంతా ఆమెపై చూపిస్తున్న అతను అరగంట నుంచి అక్షరను వదలడం లేదు. దేహమంతా అలసిపోతున్న అక్షర నోరు మెదపడం లేదు. పైగా కళ్ళు మూసుకొనే అతనికి సహకరిస్తోంది. ఆ గదిలో జరుగుతున్న దానికి ఆ 4 గోడలే సాక్ష్యాలు. ఎందుకంటే ఆ గోడలకి కూడా అక్షర పరిస్థితి కొత్తేమీ కాదు. మరో 10 నిమిషాలు గడిచిపోయాయి. కోరిక తీరిన వరుణ్ ఆమెను వదిలి అలసిపోయినట్లుగా బెడ్పై వాలిపోయాడు. అక్షర తల తిప్పి అతని నుదుటిపై పట్టిన చెమటను చూస్తోంది. అతను కూడా అక్షర కళ్ళలోకి చూసి నవ్వుతూ, రేపటి నుంచి 1 వారం పాటు నా షెడ్యూల్ ప్లాన్ చేయాల్సిన అవసరం లేదు. లీవ్ పెడుతున్నాను. మాల్దీవ్స్కి 2 టికెట్లు బుక్ చేయి అని చెప్పాడు. ఆ మాట వినగానే అప్పటి వరకు పడిన బాధనంతా మర్చిపోతూ ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి, అంటే మనిద్దరం కలిసి మాల్దీవ్స్కి వెకేషన్కి వెళ్తున్నామా అని సంతోషంగా అడిగింది అక్షర. ఆ ప్రశ్నకు ఒక క్షణం పాటు ముఖం చిట్లించిన వరుణ్, నువ్వు కాదు, రితిక నేను వెళ్తున్నాం అని చెప్పాడు. ఆ మాటకు అక్షర ముఖంపై ఉన్న చిరునవ్వు మెల్లగా మాయమవుతుండగా ఇబ్బందిగా తలదించుకుంటూ, ఓకే సార్ అని అంది. ఆమె ముఖంలో మారిన ఎక్స్ప్రెషన్ చూసిన వరుణ్ బెడ్పై నుండి లేచి డ్రెస్ చేసుకుంటూ, చూడక్షరా, నువ్వు జస్ట్ నా ఎంప్లాయీవి. నా స్టేటస్కి నువ్వు ఎప్పటికీ సెట్ అవ్వవు. నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఇది నువ్వు క్లియర్గా అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. అక్షర తలదించుకొని చేదుగా నవ్వి, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారని నేను కూడా ఎప్పుడూ ఊహించలేదు అని అంది. గుడ్ అని ఏమాత్రం గిల్టీ ఫీలింగ్ లేకుండా అనేసిన వరుణ్, వెంటనే నేను చెప్పిన పని చూడు అని ఆర్డర్ కూడా వేశాడు. అతని ప్రవర్తనకు ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. అయినా కంట్రోల్ చేసుకుంటూ నెమ్మదిగా, సార్, మీరు పెళ్లి చేసుకోబోతున్న రితిక తన భర్తకు విడాకులిచ్చేసి తిరిగి హైదరాబాద్ కూడా వచ్చింది. కాబట్టి ఇక మనం ఈ రిలేషన్షిప్ను ఇంతటితో ఆపేయడం మంచిది అని చెప్పింది. ఆ మాట వినగానే వరుణ్ ముఖం 1 క్షణం పాటు నల్లబడింది. దాంతో వెంటనే వెళ్ళి అక్షర పక్కన కూర్చొని ఆమె తలపై చెయ్యి పెట్టి నిమురుతూ, అనవసరంగా ఎక్కువగా ఆలోచించుకో. నీకేం కావాలంటే అది కొనుక్కో. లైఫ్ ఎంజాయ్ చెయ్యి. ఇదిగో కార్డు ఇక్కడే పెడుతున్నా అంటూ తన పాకెట్లో నుంచి ఒక డెబిట్ కార్డు తీసి బెడ్ పక్కనే ఉన్న టేబుల్పై పెట్టాడు. లేదు సార్, ఇక నేను ఈ రిలేషన్షిప్ను కంటిన్యూ చేయాలనుకోవడం లేదు అంటూ వరుణ్ వైపు తలెత్తి చూసింది అక్షర. వరుణ్ వెంటనే బెడ్పై నుండి లేచి చిరాగ్గా ముఖం చిట్లించి, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ నువ్వు నాతో ఉండాలో విడిపోవాలో డిసైడ్ చేసుకోవాల్సింది నువ్వు కాదు, నేను అని సీరియస్గా చెప్పి ఇక ఆమెకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ బయటికి నడిచాడు. అతను ఫ్లాట్ నుండి వెళ్ళిపోయాడు అనడానికి గుర్తుగా మెయిన్ డోర్ పెద్ద శబ్దం చేస్తూ మూసుకుపోయింది. అక్షర అతను వెళ్లిన వైపే నీళ్లు నిండిన కళ్లతో చూస్తోంది. నిజానికి అక్షర ఒక అనాథ. కొన్ని పరిస్థితుల కారణంగా 3 ఏళ్ల క్రితం ఆమె వరుణ్ దగ్గరకు చేరుకుంది. అప్పుడు ఆమె వయసు 19 సంవత్సరాలు. అప్పటి వరకు అనాథగా ఉన్న తనకు ఒక మనిషి ప్రేమగా మాట్లాడడమే ఎక్కువ. అలాంటిది అనుకోకుండా ఆమె లైఫ్లోకి వచ్చి వరుణ్ ఇచ్చిన సపోర్ట్, అతనిచ్చిన ధైర్యం అక్షరను అతనికి లొంగిపోయేలా చేశాయి. మెల్లగా అతని ప్రేమలో పడిపోయింది అక్షర. ఆ ప్రేమ కారణంగానే ఇప్పటి వరకు అతనేం చేసినా అడ్డు చెప్పలేకపోతోంది. ఒకవైపు అబ్రాడ్ వెళ్ళడానికి ట్రై చేస్తూనే ఇంటర్న్షిప్లో భాగంగా వరుణ్ ఆఫీసులోనే పనిచేస్తూ అతని అవసరాలను తీరుస్తుంది. కానీ ఇప్పుడు అతను మరో పెళ్లి చేసుకోబోతున్నాడనే నిజం ఆమెకు జీర్ణించుకోవడానికే కష్టంగా ఉంది. కానీ ఆమె ఫీలింగ్స్తో ఏమాత్రం సంబంధం లేనట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయిన వరుణ్ మాత్రం నేరుగా తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయాన్నే వరుణ్ క్యాబిన్లో అతని చైర్లో కూర్చొని ఉంది రితిక. ఆమెను అక్కడే కూర్చోబెట్టి ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికి కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళాడు వరుణ్. అప్పుడే కాఫీ తీసుకుని
ఆ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపలికి వెళ్ళింది అక్షర. అక్కడ వరుణ్ చైర్లో కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చొని మొబైల్ చూసుకుంటున్న రితికను చూడగానే ఒక్కసారిగా అక్షర గుండెల్లో ఎవరో మెలిపెట్టి తిప్పినట్లు బాధగా అనిపించింది. ఆమె లైఫ్ లాంగ్ తన వరుణ్ పక్కన భార్యగా ఉండబోతుందనే నిజం తలుచుకుంటూనే అక్షరకు ఇబ్బందిగా ఉంది. అయినా అదేం కనిపించనివ్వకుండా నవ్వుతూ రితిక ముందుకు వెళ్ళి, మేడం, కాఫీ తీసుకోండి అంటూ తాను తెచ్చిన కాఫీని రితిక చేతికి అందించింది అక్షర. థ్యాంక్ యూ అని నవ్వుతూ కాఫీ తీసుకుంది రితిక. ఆ సమయంలో అక్షర కళ్ళు ఎంత కాదనుకున్నా రితికను పరీక్షగా చూశాయి. చూడగానే అట్రాక్ట్ చేసే అందమైన ముఖంతో పాటు వేసుకున్న డ్రెస్, యాక్సెసరీస్, టాప్ టు బాటమ్ డిజైనర్ కలెక్షన్స్తో నిండిపోయిన ఆమెను చూస్తే రిచ్ ఫ్యామిలీ నుండి వచ్చిందని ఎవరైనా ఇట్టే చెప్పగలరు. అన్నింటికీ మించి వరుణ్ ఆమెను ప్రేమించాడు. అవును, వరుణ్కి ఊహ తెలిసిన దగ్గర నుండి రితిక అంటే ఇష్టం, ప్రేమ. ఆమెనే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నాడు. రితిక కూడా అతనితో క్లోజ్గానే మూవ్ అయ్యేది. కానీ 4 ఏళ్ల క్రితం ఒకసారి వరుణ్ అబ్రాడ్లో ఉన్నప్పుడు రితిక పెళ్లి బెంగళూరుకి చెందిన ఒక బిజినెస్ మ్యాన్తో జరిగిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత వరుణ్ ఆ విషయం తెలుసుకొని రితికని కాంటాక్ట్ అయ్యాడు. తల్లిదండ్రుల ప్రెజర్ తట్టుకోలేక ఆ పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని, కానీ నువ్వంటేనే నాకిప్పటికీ ఇష్టం ఉందని వరుణ్తో చెప్పింది రితిక. దాంతో ఆమెను మర్చిపోలేక సతమతమయ్యాడు వరుణ్. కానీ 4 ఏళ్లు గడిచేసరికి భర్తకు డివోర్స్ ఇచ్చి పుట్టింటికి చేరింది రితిక. ఇప్పుడు వరుణ్ పెళ్లి చేసుకోబోతుంది ఆమెనే. ఈ విషయాలన్నీ గుర్తు రావడంతో ఇక అక్కడ ఉండలేకపోయిన అక్షర చటుక్కున వెనక్కి తిరిగి బయటికి వెళ్ళిపోయింది. అప్పటికే ఆఫీసులో ఉన్న ఎంప్లాయీస్ అందరూ గుసగుసలాడుతూ చెవులు కొరుక్కుంటున్నారు. బాత్రూంలో కూర్చుంది ఎవరో తెలుసా? మన వరుణ్ సార్ లవ్ చేసిన అమ్మాయంట. త్వరలోనే వాళ్ళిద్దరూ తమ పెళ్లిని అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారట. అవును, ఇద్దరూ కలిసి పెళ్లికి ముందే వెకేషన్కి కూడా వెళ్తున్నారని విన్నాను. ఆ ఇద్దరి ఫ్యామిలీస్ ఆల్రెడీ ఈ పెళ్లికి ఒప్పుకున్నారట అంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న మాటలన్నీ వాళ్లను దాటుకుంటూ వెళుతున్న అక్షర చెవుల్లో పడుతూనే ఉన్నాయి. ఇంతలో అక్షర 1 మినిట్ అని వెనక నుండి ఎవరో పిలిచినట్లు వినిపించడంతో వెంటనే ఆగి వెనక్కి తిరిగింది అక్షర. తన వైపే నడుస్తూ వస్తున్నాడు వరుణ్ అసిస్టెంట్ ప్రసాద్. దాంతో అక్కడే ఆగి ఏంటన్నట్లు చూసింది అక్షర. ఆమె దగ్గరికి వచ్చిన ప్రసాద్, అక్షర, ఈరోజు మన బాస్ అండ్ ఆయన ఫియాన్సీ రితిక గారిద్దరూ మాల్దీవ్స్ వెళ్తున్నారు కదా, వాళ్లను దగ్గరుండి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయాల్సింది నువ్వే. వరుణ్ సార్ నీతో చెప్పమన్నారు. మీటింగ్ అవగానే బయలుదేరాలి అని హడావుడిగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వాట్? నేనా? నేనెందుకు డ్రాప్ చేయడానికి వెళ్ళాలి అని అడగాలనుకున్న ఆమె మనసులోని మాట గొంతు దాటకుండానే ఆగిపోయింది. ఎందుకంటే ఇదంతా వరుణ్ కావాలనే చేస్తున్నాడని అప్పటికే ఆమెకు అర్థమయ్యింది. అక్షర కేవలం తనకు సర్వ్ చేసే ఎంప్లాయీ అని అక్షర మర్చిపోకుండా ఉండాలని వరుణ్ తమతో రమ్మని అక్షరకు ఆర్డర్ వేశాడు. ఆ విషయం ఈజీగానే అక్షరకు అర్థం కావడంతో సైలెంట్గా ఆలోచిస్తూ వెళ్ళి తన సీట్లో కూర్చుంది అక్షర. కాసేపటికి ఆమె ఆలోచనలు ఒక కొలిక్కి రావడంతో ఏదో నిర్ణయం తీసుకున్నట్లు తన మొబైల్ తీసి అప్పటి వరకు బ్లాక్ లిస్ట్లో ఉన్న ఒక నెంబర్ను అన్బ్లాక్ చేసి ఆ నెంబర్కి కాల్ చేసింది. చాలాసేపు రింగ్ అయిన ఆ ఫోన్ చివరి క్షణంలో లిఫ్ట్ చేసి హలో అన్నారు అవతలి వ్యక్తి. హలో, మిస్టర్ విక్రమేనా మాట్లాడేది? దాదాపు వణుకుతున్న గొంతుతో అడిగింది అక్షర. ఎస్, విక్రమ్ తేజ్ స్పీకింగ్ అని హుందాగా వినిపించింది అవతలి వైపు నుంచి ఒక గంభీరమైన గొంతు. నేను అక్షరను మాట్లాడుతున్నాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని డైరెక్ట్గా చెప్పింది అక్షర. ఆ మాట విన్న తర్వాత ఒక క్షణం అటువైపు నుండి సైలెన్స్ మాత్రమే ఉంది. ఇటువైపున ఉన్న అక్షరకు మాత్రం ఏం సమాధానం వినాల్సి వస్తుందో తెలియక కాళ్ళు చిన్నగా వణుకుతున్నాయి. చాలాసేపటి నిశ్శబ్దం తర్వాత నువ్వు సీరియస్గానే అడుగుతున్నావా అంటూ ప్రశ్నించాడు విక్రమ్. అవును అని వెంటనే ఆన్సర్ ఇచ్చింది అక్షర. ఓకే, బట్ బిఫోర్ దాట్ మనం ఒకసారి మీట్ అవ్వాలి అని చెప్పాడు విక్రమ్. ఎప్పుడు కలవమంటారు అని ఆతురతగా అడిగింది అక్షర. నేను ప్రస్తుతం బిజినెస్ పని మీద ఆస్ట్రేలియాలో ఉన్నాను. మరో వారం రోజుల్లో వస్తాను. అంటే ఈ మంత్ 22 అని చెప్పాడు విక్రమ్. ఓకే,
నేను ఆ రోజే మిమ్మల్ని మీట్ అవుతాను అని చెప్పి కాల్ కట్ చేసిన అక్షర ఏదో ఒకటి చేసి త్వరగా ఈ వరుణ్ దగ్గర నుంచి బయటపడాలి అని అనుకుంది. ఇంతలో ఆమె క్యాబిన్ డోర్ దగ్గర నుండి హలో, ఎక్స్క్యూజ్ మీ అంటూ ఒక వాయిస్ వినిపించడంతో ఉలిక్కిపడి తలపైకెత్తి చూసింది. అక్కడ ఎదురుగా నవ్వుతూ నుంచున్న రితిక కనిపించడంతో హడావుడిగా పైకి లేచి, మేడం మీరా, లోపలికి రండి అని పిలిచింది అక్షర. నువ్వే కదా వరుణ్కి జూనియర్ అసిస్టెంట్, అబ్రాడ్లో సీటు కోసం ట్రై చేస్తూ ఇక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నావని చెప్పారు. లోపలికి వెళ్తూనే నవ్వుతూ అడిగింది రితిక. అవును మేడం అని చెప్పింది అక్షర. గుడ్, నువ్వు చాలా బాగా వర్క్ చేస్తావని విన్నాను. అండ్ ఇప్పుడు నాకు నీ నుండి ఒక చిన్న హెల్ప్ కావాలి అని అడిగింది రితిక. చెప్పండి మేడం, నేనేం చేయాలి అని అడిగింది అక్షర. అప్పుడు రితిక సిగ్గుపడుతూ, నీకు తెలిసే ఉంటుంది కదా, నేను మీ బాస్ వరుణ్ణి పెళ్లి చేసుకోబోతున్నాను. మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం వెకేషన్కి వెళ్తున్నాం. సో నేను ఒక ఐటెం కొనడం మర్చిపోయాను. కొంచెం నువ్వు దాన్ని తీసుకురాగలవా అని అడిగింది. ఆమె ప్రత్యేకంగా వచ్చి తననే ఎందుకు అడుగుతుందో అర్థం కాకపోయినా ఓకే మేడం అని అంది అక్షర. థ్యాంక్ యూ అని అంటూనే తన చేతిలో ఉన్న పేపర్ స్లిప్ను అక్షరకు ఇచ్చింది రితిక. దాన్ని ఓపెన్ చేసి చూసింది అక్షర. ఆ పేపర్పై ఉన్న హ్యాండ్ రైటింగ్ కూడా రితికలాగే చాలా సున్నితంగా ఉన్నట్లు అనిపించింది. కానీ అందులో కనిపించిన ఐటెం పేరు దగ్గర మాత్రం ఖండోమ్ అనే పదాన్ని చూడగానే ఒక్కసారిగా అక్షర గుండె పేలిపోయినట్లు అనిపించడంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. ఆమె అలాగే నిలబడిపోవడం చూసిన రితిక, ఏంటల్లా షాక్ అయ్యావు? అందులో ఏదైనా తప్పుగా ఉందా ఏంటి? అది చాలా ముఖ్యం కదా, సేఫ్టీ ఇంపార్టెంట్ కదా అని నవ్వుతూ అంది. ఆమెకు ఏం సమాధానం చెప్పాలో తెలియక బ్లాంక్గా చూసింది అక్షర. అండ్ దీని గురించి నువ్వెక్కడా మాట్లాడకూడదు, ఇది మనిద్దరికీ మాత్రమే తెలిసిన సీక్రెట్ అని నవ్వుతూ చిన్నగా కన్ను కొట్టింది రితిక. ఆ మాటతో ఇక అక్కడ నిలబడలేకపోయిన అక్షర హడావుడిగా సరే అన్నట్లు తలూపి అక్కడి నుంచి తప్పించుకున్నట్లుగా గబగబా బయటికి వెళ్ళిపోయింది. ఆ ఆఫీస్ నుంచి బయటపడినా అక్షర గుండె వేగం మాత్రం ఇంకా తగ్గలేదు. ఆ అలజడితోనే ఒకసారి వెనక్కి తిరిగి ఆ ఆఫీస్ వైపు చూసింది. అందులో దూరంగా నుంచొని తన వైపే చూస్తూ నవ్వుతున్నట్లుగా కనిపించాడు వరుణ్. వెంటనే ఆమె కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి. తన మొదటి ప్రేమ వరుణ్. ఆమెకింకా గుర్తుంది. 3 ఏళ్ల క్రితం ఆమె పుట్టినరోజున ఒక చిన్న కేక్ ఇంకా ఫ్లవర్ బొకే తీసుకొని వచ్చాడు అరుణ్. అది చూసి తాను ఎంత సంతోషపడిందో. చిన్నప్పటినుంచి అనాథగా పెరిగిన తన కోసం ఒక వ్యక్తి కేకు ఫ్లవర్స్ తీసుకురావడం ఎంతో కొత్తగా అనిపించింది. ఆ క్షణమే అతనితో పూర్తిగా ప్రేమలో మునిగిపోయింది అక్షర. అతని కోసం ఏం చేయడానికైనా సిద్ధపడింది. ఆ సంఘటన ఇప్పుడు గుర్తుకు రాగానే అక్షర పెదాలపై విరక్తితో కూడిన నవ్వొచ్చింది. అందుకే అమ్మాయిల్ని చిన్నప్పటినుంచి అన్ని సౌకర్యాలతో పెంచాలి, లేదంటే ఎవరో ఇచ్చే ఒక చిన్న కేకు ముక్కకు లొంగిపోయి తన జీవితాన్ని అర్పించేసుకుంటారు అని తనలో తానే అనుకుంది. ఆ పుట్టినరోజు తర్వాత ఆమె వరుణ్కి ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేదు. అందుకే అతనితో ఉన్న సమయంలో వరుణ్ను కండోమ్ వాడమని కూడా అడగలేదు. కానీ వరుణ్ మాత్రం ఆమెను పిలిచి వేసుకోమని చెబుతూ వాటిని స్వయంగా తీసుకొచ్చి ఇచ్చేవాడు. కానీ రితిక విషయంలో అతను ఆ పని చేయలేడు. ఒకవేళ పిలిచి వేసుకుంటే రితిక ఆరోగ్యానికి ఏదైనా ప్రాబ్లం వస్తుందని అతను ఖచ్చితంగా కండోమ్ వాడతాడని అనుకుంది అక్షర. ఆ ఆలోచన ఆమెను నిలవనీయలేదు. అయినా చేసేదేమీ లేక కళ్ళు తుడుచుకుంటూ మెడికల్ షాప్ వైపు వెళ్ళింది. కాసేపటికి తాను తెచ్చిన ప్యాకెట్ను రితికకు ఇచ్చి ఆమె సైలెంట్గా వెళ్ళిపోతుండగా, హే అక్షర, థ్యాంక్ యూ అని అంది రితిక. అక్షర ఇబ్బందిగా నవ్వి ఆ గది నుండి వెళ్ళబోతుండగా అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు వరుణ్. ఎదురుగా కనిపించిన అక్షరను చూసి ఒక్క క్షణం తడబడిన అతను అంతలోనే ఆమె వెనక నుండే నవ్వుతూ కనిపిస్తున్న రితికను చూసి, హే బేబీ, ఆలోకే, మనం స్టార్ట్ అవుదామా, ఫ్లైట్కి టైం అవుతుంది అని అన్నాడు. ఎస్ బేబీ, ఐఎమ్ రెడీ అంటూ ముందుకొచ్చింది రితిక. అక్షర, నా డ్రైవర్ను వేరే వర్క్ మీద పంపించాను, సో నువ్వే మమ్మల్ని ఎయిర్పోర్ట్ దగ్గర డ్రాప్ చేయి అని ఆర్డర్ వేసినట్లుగా చెప్పి, కమాన్ బేబీ అంటూ రితికతో కలిసి బయటకు నడిచాడు వరుణ్. సైలెంట్గా వాళ్ల వెనకే వెళ్ళి కార్ స్టార్ట్ చేసింది అక్షర. వెళుతున్నంతసేపు
ఏం మాట్లాడకుండా మౌనంగానే ఉంది. లేట్ అవుతుంది, ఫాస్ట్గా డ్రైవ్ చేయ అక్షర. ఆమె మూడ్ బాలేదని అనుకున్న వరుణ్ ఉద్దేశపూర్వకంగానే హెచ్చరించాడు. ఓకే సార్ అంటూ కారు వేగాన్ని పెంచింది అక్షర. ఎయిర్పోర్ట్ మరికాస్త దూరంలో ఉందనగా కారును రైట్ సైడ్కి మళ్లించింది. సరిగ్గా అప్పుడే రోడ్డు క్రాస్ చేస్తున్న ఒక చిన్న పిల్లాడు ఎదురుగా రావడంతో వాడిని తప్పించబోయి కార్ స్టీరింగ్ని పక్కకు తిప్పి నేరుగా వెళ్ళి అక్కడే ఉన్న స్తంభాన్ని ఢీకొట్టింది అక్షర. దాంతో ఒక్కసారిగా భయంతో వరుణ్ అని అరిచింది. కానీ వెనక సీట్లో ఉన్న వరుణ్ మాత్రం రితికా, నీకేం కాలేదు కదా అంటూ పక్కనే ఉన్న రితికని గట్టిగా పట్టుకొని తన వైపుకు లాక్కున్నాడు. ఈలోగా కారు ఢీకొట్టిన వేగానికి ముందున్న ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి ఎయిర్ బ్యాగ్కి సీటుకి మధ్య అక్షర ఇరుక్కుపోయింది. ఎడమకాలు ఇంపాక్ట్ పాయింట్లో స్టక్ అయ్యింది. దాంతో కదలలేక ఊపిరాడనట్లు అయ్యి భయంతో వరుణ్ ప్లీజ్ సేవ్ మీ అని అరుస్తోంది. కానీ వరుణ్ మాత్రం రితికా ఆర్ యు ఓకే, త్వరగా కారు దిగు అంటూ రితికని కారులో నుండి దించటం ఆ పరిస్థితుల్లో కూడా అక్షరకు తెలుస్తూనే ఉంది. కారు దిగుతున్న రితిక ఒక క్షణం అయోమయంగా చూసింది. వరుణ్ దగ్గర పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ అతన్ని పేరు పెట్టి ఎందుకు పిలుస్తుందో ఆమెకు అర్థం కానట్లు అనిపించింది. ఆ అనుమానంతోనే వరుణ్ వైపు చూసి వరుణ్ కానీ తను అంటూ అక్షర వైపు చూసి అంటూ ఉండగానే డోంట్ వరీ, ఇదేం పెద్ద యాక్సిడెంట్ కాదు, ఆల్రెడీ ట్రాఫిక్ పోలీస్ వచ్చేస్తున్నారు, వాళ్ళు చూసుకుంటారులే, మనకి ఫ్లైట్ టైం అవుతుంది, మనం వెళ్ళిపోదాం పదా అని అంటూనే ఇక మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సీట్లో ఇరుక్కుపోయిన అక్షర వైపు ఒక చూపు చూసి వెంటనే రితికని తీసుకొని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు వరుణ్. మరోవైపు కారులో ఉన్న అక్షర విండోపై చేత్తో కొడుతూనే ఉంది. అయినా కనీసం అతను వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఒకవేళ వరుణ్ వెనక్కి తిరిగి చూస్తే రితికకు ఇంకా అనుమానం పెరిగిపోతుందని అతను భయపడుతున్నాడని ఆ క్షణంలో కూడా అక్షరకు అర్థమయ్యింది. కానీ ఆమె మాత్రం భయంతో కారు విండోపై కొడుతూనే ఉంది. వరుణ్ నన్ను బయటికి తీయి, నాకు భయమేస్తుంది అని అరుస్తూనే ఉంది. కానీ ఆమె అరుపులు ఆ కారులోనే ప్రతిధ్వనిస్తూ అక్కడే ఆగిపోతున్నాయి. ఇంతలో మెల్లగా కారు ఇంజన్లో నుండి పొగ బయటకు వచ్చి కారులో వ్యాపించడం మొదలయ్యింది. ఆ వెంటనే ఇంజన్లో మంటలు చెలరేగాయి. అది చూసి అప్పటికే ఆ కారు చుట్టూ గుమికూడిన జనం కారులో ఎవరో ఉన్నట్లున్నారు, మంటలొస్తున్నాయి, బయటికి తీయండి అని అరుస్తున్నారు. లోపల ఉన్న అక్షర ఇక తాను చనిపోతానని డిసైడ్ అయ్యి క్షణాలను లెక్కిస్తోంది. ఆమె కళ్ల ముందు ఏవేవో అస్పష్ట దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆ దృశ్యంలో ఆమెను ఎవరో చెక్కపెట్టెలో బంధించారు. అప్పుడు కూడా ఇలాగే భయపడుతూ ఉక్కిరి బిక్కిరవుతూ ప్రాణభయంతో కేకలు పెడుతోంది అక్షర. ఆ రోజు కూడా ఎవరూ రాలేదు. కానీ ఆమె ఉన్న చెక్కపెట్టె చుట్టూ నుంచున్న ముగ్గురు వ్యక్తులు మాత్రం ఆమె అరుపుల్ని వింటూ పెద్దగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు. అరిచి అరిచి అలసిపోయిన అక్షర ఆ పెట్టెలో నుండి ఎప్పుడు బయటపడుతుందో తెలియక 1, 2, 3 అంటూ క్షణాలను లెక్కిస్తోంది. ప్రస్తుతం కారులో లెక్కిస్తున్నట్లుగానే. కారులో పొగ అంతకంతకు ఎక్కువ అవడంతో ఊపిరాడక గింజుకుంటున్న అక్షర కళ్ళు నెమ్మదిగా మూతలు పడ్డాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్లో ప్రసారమయ్యే ప్రియసఖి సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. అలాగే ఈ స్టోరీపై మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.